సర్వే నెంబరు 382 విస్తీర్ణం ఎకరా 93 సెంట్లు సామాదులపల్లె విలేజ్కి సంబంధించిన గ్రామకంఠం ఆమ్లెట్ బస్తిపాడు విలేజ్. ఈ బస్తిపాడు విలేజ్కి సంబంధించిన ఇది గ్రామకంఠాన్ని కూడా కొన్ని సంవత్సరాలు అంటే దగ్గర 100 సంవత్సరాల పైగా ఈ గ్రామకంఠం ఉంది. ఎవ్వరు కూడా దీంట్లో జోక్యం చేసుకోలేదు. అంటే ఇది ఉండేదాన్ని, ఇది ప్రభుత్వ భూమిగా, ఇది గ్రామకంఠం కాబట్టి ఇది ప్రభుత్వానికి సంబంధించిన భూమి. ప్రభుత్వానికి కూడా దీని మీద ఏం చేయడానికి అధికారం లేదు కాబట్టి దీన్ని అట్లే ఉంది. అటువంటి దాన్ని ఈరోజు తెలుగుదేశం నాయకులు వాళ్ళు ఈ విధంగా నేషనల్ హైవేకు దగ్గర ఉంది, మొత్తం కోట్లు సంపాదించుకోవచ్చు అనే ఉద్దేశంతోనే ఇది ఒక ల్యాండు. బస్తిపాడు దగ్గర గ్రావెల్ కూడా తోలి కనీసం ఈ మైనింగ్ అధికారులు వాళ్ళని ఏం చేసినారు కనీసం అర్థం కావడం లేదు. కనీసం వాళ్ళకి ఏం ఫైన్లు వేసినారా ఇంకేం పాపం ఈ అధికారులను కూడా ఒకటి అడగాలి వాళ్ళందరినీ కూడా, మైనింగ్ అధికారులను. తెలుగుదేశం ప్రభుత్వమే ఉచిత ఇసుక అని చెప్పడం జరుగుతుంది. మీరు ఎవరైనా కూడా పోయి ఇసుక తెచ్చుకోవచ్చు. ఎందుకు ప్రజలు తెచ్చుకుంటే మీరు టిప్పర్లను ట్రాక్టర్లను ఎందుకు సీజ్ చేస్తున్నారు? పోలీసు అధికారులు కూడా చాలా పర్సనల్ ఇంట్రెస్ట్తో, మన ఉల్లిందకొండ ఎస్ఐ గారు అయితే పాపం చాలా పర్సనల్ ఇంట్రెస్ట్తో ఇసుక దాన్ని మాత్రం ఆయన అందరికీ తెలుగుదేశం మాత్రం ట్రాక్టర్లను ఏం పట్టించుకోడు. ఇంకొక వేరే పార్టీ వాళ్ళు ఎవరైనా కూడా మాత్రం ట్రాక్టర్లను సీజ్ చేసిపోయి మొత్తం స్టేషన్ దగ్గర పెట్టుకోవడం, కోర్టుకు పంపించడం, లేకుంటే మైనింగ్ వాళ్ళకి ఒప్పేది. నేను మైనింగ్ వాళ్ళని స్టూటీగా ఒకటే అడుగుతున్నాను. మీకు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మీరు ఉచిత ఇసుక అని చెప్పడం జరుగుతుంది. ఉచిత ఇసుక అన్నప్పుడు అంటే ఎవరైనా టిప్పర్ల మీద పేర్లు రాసుకొని వాళ్ళే తప్ప వేరే వాళ్ళు తోలడానికి వీల్లేదా? సామాన్య మానవుడు నాకు ఇసుక అవసరం ఉంది, నేను తీసుకున్నప్పుడు మీరెందుకు చట్టం అందరికి ఒకటే కదా? ఇప్పుడు ఆ టిప్పర్లు తిరుగుతున్నప్పుడు మాకు అవసరం అన్నప్పుడు మేము తీసుకున్నప్పుడు మమ్మల్ని ఎందుకు తిరగనియరు? ఏ చట్ట ప్రకారం మీరు మా మీద మా ఇసుక మాకు అవసరాలు ఉండేదాన్ని మీరు ఎట్లా నిలబెడతారు? మీరే ఉచిత ఇసుకమని చెప్పినారు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి టైంలో జగన్మోహన్ దోసుకొని అని చెప్పినారు. ఇప్పుడు మీరు ఉచిత ఇసుకకు మీరు 850 రూపాయలు 950 రూపాయలు టన్నుకు వసూలు చేస్తున్నది అంటే మీది ఒక అప్పుడన్నా ప్రభుత్వానికన్నా డబ్బులు వచ్చినాయి. ఇప్పుడు మీ నాయకుల జోయిలోకి మీకు కార్యకర్తలు మీ జోయిలోకి డబ్బులు పోతున్నాయి తప్ప డైరెక్ట్గా ప్రభుత్వానికి ప్రజలకు కానీ ఉపయోగపడే స్థితి లేదు. ఇంకా గ్రావెల్ అన్నావా ఇంకా మనం ఎక్కడ కావాలంటే అక్కడ దోయ పరిస్థితి. ఇంకా ఎక్కడ కూడా తెలుగుదేశం నాయకులకు ఏం కూడా స్థలాలు కనపడకూడదు కబ్జా చేయడానికి మాత్రం కరెక్ట్గా. పాపం పక్క సేన అతను నాది ఇంకా 50 సెంట్లు తక్కువ వచ్చింది, 50 సెంట్లు 30 సెంట్లు తక్కువ వచ్చిందని చెప్తే అతన్నే బెదిరించే పరిస్థితులు ఉంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంది. అంటే రెవెన్యూ అధికారులు కూడా పట్టించుకొని పరిస్థితులు ఉండే పరిస్థితులు అంటే ఏం చేయాలనేది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా రెవెన్యూ అధికారులు మీరందరూ ఒకసారి ఆలోచించండి. ఎవరికి అధికారం శాశ్వతం కాదు, అది గుర్తుపెట్టుకోవాలి అధికారులందరూ కూడా. ఈరోజు తెలుగుదేశం అధికారంలో ఉండొచ్చు, రేపు మళ్ళీ ఇంకొక పార్టీ అధికారంలోకి వచ్చిందనుకో, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ అనుభవిస్తున్నాం. మీరు ఇంతకు రెట్టింపు మీరు కూడా అనుభవించాల్సి వస్తుంది. మీరు మీ ఉద్యోగ ధర్మాలు నెరవేర్చండి. అంతో ఎంతో అధికార పార్టీకి ఒకవేళ ఏదో వాళ్ళు మిమ్మల్ని పోస్టింగ్లు ఇచ్చినో ఓటు ఇచ్చినారని ఆ అమితమైన ప్రేమ ఓటు ఉంటే కానీ ఏదో విధంగా పార్షియాలిటీ చూపించండి మా మీద వాళ్ళ మీద. కానీ ఇంత ఘోరంగా ఇంత ప్రజా సంబంధించిన గవర్నమెంట్ భూములను కబ్జాలు చేసి టిప్పర్లు పెట్టి మొత్తం మురుసు తోలుతాం, మమ్మల్ని ఏం మాట్లాడనీకి లేదు, ప్రజలకు సంబంధించిన ఇసుక వాళ్ళని ఎవరిని తోలినాము, మేమే తోలుతాం, మేము చెప్పిన డబ్బులకే కొనాలనే ఈ కాన్సెప్ట్ని మాత్రం మాన్పించండి అని అధికారులను కోరుతున్నాం. కలెక్టర్ గారిని కూడా మేడం గారిని కోరేది ఒకటే, మేడం ఇసుక ఉచితమని చెప్తున్నారు, సామాన్య మాడు తెచ్చుకుంటే మీ వాళ్ళు ఎందుకు వెహికల్స్ సీజ్ చేస్తున్నారు, వెహికల్ అరెస్ట్ వాళ్ళని అందరినీ బెదిరించి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? అంటే చట్టం అంటే ఒకరికే ఏమన్నా తెలుగుదేశం నాయకులు మాత్రమే తోలాలంటే ఇంకా వేరే వాళ్ళు తోలకూడదు అనేది ఏమన్నా చట్టం ఉందే చెప్పండి మేడం, అందుకంటే మాకేం అభ్యంతరం లేదు. మేము కలెక్టర్ గారిని కూడా కోరేది అయితే సామాన్య మానవునికి కూడా ఇసుక ఫ్రీ అనుకున్నప్పుడు ఫ్రీగా కూడా తోలేమని చెప్తున్నాం.
ఇంకా రైతుల పరిస్థితి చూస్తామా, చాలా ఘోరాతి ఘోరంగా ఉంది రైతుల పరిస్థితి కూడా. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. పాపం మేము జొన్నలు కొంటామని చాలా మటుకు పాపం తెలుగుదేశం నాయకులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ పోయి ఓపెన్ వేసి రిబ్బన్ కటింగ్ చేసి అన్నీ చేసి వచ్చినారు. కానీ ఈ రోజు వరకు కూడా కొనని పరిస్థితిలో ఉన్నారు. అంటే ఏం చేయాలి ఊరికంటే పేపర్లు పబ్లిసిటీ వరకైనా. అదే మా గవర్నమెంట్ ఉండేప్పుడు రైతులకు పంట పండించిన ప్రతి ఒక్క రైతు కూడా గిట్టుబాటు ధర ఇచ్చిన పరిస్థితి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి చేయడం జరిగింది. ప్రతి ఒక్క ఆర్బీకే సెంటర్లో కూడా మొత్తం అక్కనే కొనుగోలు చేయడం జరిగింది. మీరు యూరిగా మీరు మీ నాయకులు బ్లాక్లో అమ్మడానికి పనికొస్తున్నాయి తప్ప మా నాయకుడు ఉన్నప్పుడు మేము డైరెక్ట్గా ఆర్బీకేల ద్వారా రైతులకు ఏ మందులు కావాలంటే ఆ మందులు సప్లై చేసాం. మేము చేసినప్పుడు మీరెందుకు చేయలేకుండా ముందు చెప్పండి. మీ గవర్నమెంట్లో డీజిల్ దొరకదు, పెట్రోల్ దొరకదు, గ్యాస్ దొరకదు, ఏం దొరకదు. కానీ ఒకటి మాత్రం చాలా తెలుగుదేశం నా గవర్నమెంట్లో మాత్రం చాలా ఫ్రీగా డోర్ డెలివరీ ఇచ్చేది మాత్రం ఫోన్ చేస్తే మాత్రం నీకు ఇమ్మీడియట్గా ఏ మందు కావాలంటే ఆ మందు మాత్రం మేము మీకు అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా డోర్ డెలివరీ అనేది. మేము ఊళ్ళల్లో 4 బిల్డ్ షాపులు పెట్టేసినాం. ఇంకా ప్రజలు బాగా తాగండి ఊగండి అనే ఉద్దేశంతోనే మీకు మందు కావాలనుకుంటే మీరు కూడా విలేకరులను కూడా మిమ్మల్ని కోరేది, మీకు కూడా ఏమైనా మందు కావాలనుకుంటే ఒకసారి ఆ ఊళ్ళల్లో ఉండే బిల్డ్ షాపులో ఉండే మా పేర్లన్నీ వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇస్తే మీరు కూడా కావాలంటే మీకు దగ్గర కావాలంటే మీకు కూడా ఎంబడే మీరు రాత్రి ఎక్కడన్నా అక్కడ పోయి వచ్చే పరిస్థితిలో ఉంటే మాత్రం మీకు కూడా మొబైల్ ఎంబడే మీరు ఎక్కడంటే అక్కడికి వచ్చి మీకు డెలివరీ ఇప్పించేటట్టు పరిస్థితి చేస్తారు. ఆడ రోడ్డు మీద నిలవని కూడా డెలివరీ ఇచ్చేస్తాం. 382 సర్వే నెంబర్ ఇది 193 సెంట్లు దీని విస్తీర్ణం. ఇదే వ్యక్తులు అక్కడ చేపల చెరువు కూడా ఆ కొండను కూడా పిండి చేశారు. దానిపైన ఎలాంటి రియాక్షన్ ఉంది? మనము అధికారులకు చెప్తున్నాం, ఇవన్నీ ఫోటోలతో సహా కలెక్టర్కి ఇచ్చేస్తున్నాం, అందరికి ఇచ్చేస్తున్నాం. ఇక్కడ ఇంకొక కుంట బూడ్సే తెలుగుదేశం నాయకుడు బూడ్చడం జరుగుతుంది. నేను అధికారులు అందరినీ ఇంకొకటే కొడతాను. ఒక్కసారి మీరందరూ ఆలోచించండి. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. మళ్ళీ మేము అధికారంలోకి వచ్చినామనుకో ఖచ్చితంగా దీనిని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అది అంతకుముందు దాని ఓల్డ్ నేచర్ ఏముందో దాన్ని ఖచ్చితంగా ఇది గ్రామ కట్టం దీన్ని మళ్ళా అంటే ఉంచుతాం తప్ప ఎవరిని లెక్క పెట్టే. దీని వెనక ఉండే టీడీపీ నాయకులు ఎవరు, వాళ్ళ పేర్లు చెప్పండి. ఇంకా ఎవరని చెప్పేది ఏముంది అబ్బా, మొత్తం టోటల్గా మొత్తం ఇప్పుడు ఎమ్మెల్యేలు వాళ్ళే, అందరూ వాళ్ళే, నంద్యాల జిల్లా అధ్యక్షులు వాళ్ళే, మొత్తం అన్నీ వాళ్ళే. మొత్తం బయట మాత్రం అధికారంలో లేనప్పుడు మాత్రం వాళ్ళ నీళ్ళను కబ్జాని మాట్లాడతారు. ఇప్పుడు ఇంత కళ్ళెదురుగా కబ్జా జరుగుతుంటే అంటే మీకు నీతి వాక్యాలు చెప్పడానికే పనికొస్తాయి తప్ప మీ కాడికి వచ్చేలకు మీకేం నీతి వాక్యాలు పనికిరావా? మీరు మందిని విమర్శించడానికి పనికొస్తాయి తప్ప మీరు కనీసం ఒక ప్రజాప్రతినిధిగా ఒక ఎమ్మెల్యేగా గౌరీ చరిత గారిని కోరేది ఒకటే. మీరేదో అప్పుడు మేమేదో చేయకున్నాను కూడా చేసినామని మాట్లాడినారు. మాకేం అభ్యంతరం లేదు. ఎవరు కబ్జాదారు ఎవరు కబ్జాదు కాదు అనేది కూడా తేలిపోద్దాం, మనకేం అభ్యంతరం లేదు. కనీసం మీరు ఒక ప్రజాప్రతినిధిగా ఈ పాణ్యం నియోజకవర్గ ప్రజలు మీకు ఓటేపించి మీ మీద అత్యంత విశ్వాసంతో మిమ్మల్ని గెలిపించినారు కాబట్టి గెలిపించినందుకు ఈ ప్రజలకు న్యాయం చేయండి. ఇటువంటి అన్యాక్రాంతం చేసే మీ కార్యకర్తలైనా ఎవరినైతే కూడా మేమైతే మాత్రం అటువంటి ఎవరికి సపోర్ట్ చేసే ప్రసక్తే లేదు. ఇది గ్రామకంఠం, ఇది రెవెన్యూ ప్రకారం దీన్ని ఖచ్చితంగా ఉంచమని అడుగుతున్నాం. ఇంకా వాళ్ళు ఇప్పుడు ఇసుకనే ఉచిత ఇసుకనే కానీ వాళ్ళే టిప్పర్లు పెట్టి తోలుతున్నారు. ఇంకా దాని గురించి మనం ఆలోచన చేయాల్సిన లేదు. ఎక్కడ పోయినా ఫ్యాక్టరీలు పోయినా కూడా తెలుగుదేశం వాళ్ళు తప్ప ఎవరు ఉండకూడదు. అంతకుముందు ఉద్యోగాలు చేసేటోళ్ళని కూడా పెరికేసినారు. రైట్, ఓకే. మళ్ళీ ఇది సైకిల్ సిస్టమ్. మళ్ళీ రేపు అధికారంలోకి వచ్చినప్పుడు కూడా మీ వాళ్ళకి కూడా అదే పరిస్థితి వస్తుంది. అంటే ఎవరైనా కానీ పని చేసేటోళ్ళను వాళ్ళు అన్యాయం చేయకూడదు అనేది ఆలోచన చేయాల్సిందే తప్ప ఏదైనా కొత్త ఉద్యోగాలు ఉంటే వేసుకోవచ్చు తప్ప ఆల్రెడీ 5-6 సంవత్సరాలు పనిచేసేటోళ్ళు పెరకడం అనేది ఎంతవరకు మీరే నేర్పుతున్నారు. మాకేం అభ్యంతరం లేదు. ఖచ్చితంగా కనీసం మీరు ప్రజాప్రతినిధిగా ఈ పాణ్యం నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని గెలిపించినందుకు కానీ వీళ్ళకు న్యాయం చేయమని కోరడం జరుగుతుంది. థ్యాంక్స్ అబ్బా ఏబిఎన్ వాళ్ళకి. సమాచారం కావాలి కదా, సమాచారం పోవాలంటే ఏబిఎన్ రావాల్సిందే కదా, వాళ్ళకి పోవాలి మరి సమాచారం ఏబిఎన్ రావాల్సిందే కదా. సర్వే నెంబరు 382 విస్తీర్ణం ఎకరా 93 సెంట్లు సామాదులపల్లె విలేజ్కి సంబంధించిన గ్రామకంఠం ఆమ్లెట్ బస్తుపాడు విలేజ్
ఈ బస్తిపాడు విలేజ్ సంబంధించిన ఇది గ్రామ కంఠాన్ని కూడా కొన్ని సంవత్సరాలు అంటే దగ్గర 100 సంవత్సరాల పైగా ఈ గ్రామ కంఠం ఉంది. ఎవ్వరు కూడా దీంట్లో జోక్యం చేసుకోలేదు. అంటే ఇది ఉండేదాన్ని, ఇది ప్రభుత్వ భూమిగా, ఇది గ్రామ కంఠం కాబట్టి ఇది ప్రభుత్వానికి సంబంధించిన భూమి. ప్రభుత్వానికి కూడా దీని మీద ఏం చేయడానికి అధికారం లేదు కాబట్టి దీన్ని అట్లే ఉంది. అటువంటి దాన్ని ఈరోజు తెలుగుదేశం నాయకులు వాళ్ళు ఈ విధంగా నేషనల్ హైవేకు దగ్గర ఉంది, మొత్తం కోట్లు సంపాదించుకోవచ్చు అనే ఉద్దేశంతోనే ఇది ఒక ల్యాండు. బస్తిపాడు దగ్గర గ్రావెల్ కూడా తోలి కనీసం ఈ మైనింగ్ అధికారులు వాళ్ళని ఏం చేసినారు కనీసం అర్థం కావడం లేదు. కనీసం వాళ్ళకి ఏం ఫైన్లు వేసినారా ఇంకేం పాపం ఈ అధికారులను కూడా ఒకటి అడగాలి వాళ్ళందరినీ కూడా, మైనింగ్ అధికారులను. తెలుగుదేశం ప్రభుత్వమే ఉచిత ఇసుక అని చెప్పడం జరుగుతుంది. మీరు ఎవరైనా కూడా పోయి ఇసుక తెచ్చుకోవచ్చు. ఎందుకు ప్రజలు తెచ్చుకుంటే మీరు టిప్పర్లను ట్రాక్టర్లను ఎందుకు సీజ్ చేస్తున్నారు? పోలీసు అధికారులు కూడా చాలా పర్సనల్ ఇంట్రెస్ట్తో, మన ఉల్లిందకొండ ఎస్ఐ గారు అయితే పాపం చాలా పర్సనల్ ఇంట్రెస్ట్తో ఇసుక దాన్ని మాత్రం ఆయన అందరికీ తెలుగుదేశం మాత్రం ట్రాక్టర్లను ఏం పట్టించుకోడు. ఇంకా వేరే పార్టీ వాళ్ళు ఎవరైనా కూడా మాత్రం ట్రాక్టర్లను సీజ్ చేసిపోయి మొత్తం స్టేషన్ దగ్గర పెట్టుకోవడం, కోర్టుకు పంపించడం, లేకుంటే మైనింగ్ వాళ్ళకి ఒప్పేది. నేను మైనింగ్ వాళ్ళని స్టూటీగా ఒకటే అడుగుతున్నాను. మీకు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మీరు ఉచిత ఇసుక అని చెప్పడం జరుగుతుంది. ఉచిత ఇసుక అన్నప్పుడు అంటే ఎవరైనా టిప్పర్ల మీద పేర్లు రాసుకొని వాళ్ళే తప్ప వేరే వాళ్ళు తోలడానికి వీల్లేదా? సామాన్య మానవుడు నాకు ఇసుక అవసరం ఉంది, నేను తీసుకున్నప్పుడు మీరెందుకు చట్టం అందరికి ఒకటే కదా. ఇప్పుడు ఆ టిప్పర్లు తిరుగుతున్నప్పుడు మాకు అవసరం అన్నప్పుడు మేము తీసుకున్నప్పుడు మమ్మల్ని ఎందుకు తిరగనియరు? లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.